ఇప్పుడు ఆనందాధికరణం, ఆనందాధికరణం ఇది చెప్తున్నారు. ప్రాణం అయిందా? ప్రాణం అయిన తర్వాత ప్రాణం అనగానే ఇంద్రియాలు వచ్చినాయా? ఈ ప్రాణం ప్రాణేంద్రియాలు అన్నీ కలిపి ఒక్కటిగా అయినప్పుడు మాత్రమే అప్పుడు మీకు ఆ ప్రియత్వం అనేది కనిపిస్తుంది, ఆనందం అనేది కనిపిస్తుంది. విడివిడిగా ఉంటే కనిపించదు అనమాట. అందుకనే ప్రాణం అనగానే ఇంద్రియాలు మనసుతో సహా. అప్పుడు ఏమైంది? మీకు ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము ఇదంతా కలిపి చూసారా, ప్రాణేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సమూహం ఇవన్నీ కలిపి ఆ జ్ఞానము యొక్క ఏకత్వం ఏదైతే ఉందో అదే ఆనందానికి కారణం. అందువల్ల ప్రజ్ఞాన గనుడు ఉన్నాడే, ఆ ప్రజ్ఞానములన్నీ ఒక్క చోట చేరి ముద్దగా అయిపోవడమే ఆనందం. నాకు అన్నీ తెలుసు అన్నప్పుడు ఆనందం ఉంటుంది, నాకు తెలియదు అంటే ఆనందం ఉండదు. నాకు ఇలాగా భేదముగా తెలుసు అన్న ఆనందం ఉండదు. అన్నిటి యొక్క జ్ఞానము, అన్నిటి యొక్క సారభూతమైన జ్ఞానం నాకు ఉంది అంటాం కదా, అదేమోది జ్ఞానం ఒక్కటైపోయింది అన్నమాట. ఒక్కటైపోయింది, మూలం తెలిసిన జ్ఞానం. అప్పుడు ఆనందం కలుగుతుంది. ఆ విషయమయ్యే చెప్తున్నారు అన్నమాట. ఆనందాధికరణం ఇది 11 నుంచి 13 వరకు. ఆనందాదయ ప్రధానస్య, ఆనందాదయ ప్రధానస్య, ప్రధానమైన బ్రహ్మము యొక్క ఆనందాది ధర్మాలు కలుపుకొనదగినవి అనమాట. ఇక్కడ ఏం చేసినారంటే ప్రధానము అంటే ముఖ్యమైన బ్రహ్మము యొక్క ఆనందాది ధర్మాలు మనం చేర్చుకోవాలను, కలుపుకోవాలను అని అర్థం అనమాట. అట్లా దీనికి ఈ యొక్క వైయాసిక్య నియమాలు చెప్పుకొని ముందుకు పోదాం. నాహార్య ఉత వాహార్య ఆనందాద్యా అనావృతి వామిని సత్యకామాదేహే ఇహైవేతేషాం వ్యవస్థితే నాహార్య ఉత వా ఆహార్య ఆనందాద్యాః అనావృత్తిః వామిని సత్యకామాః కామాదేః ఇవ ఏతేషాం వ్యవస్థితే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మొదటిది ఆక్షేపం అన్నమాట. ఆనందాది గుణాలు నా ఆహార్యాః ఉత అనాహార్యాః ఆనందాద్యాః అనావృతి. కాబట్టి ఆహార్య అంటే కలుపుకోవటం, ఆహరతి ఇది ఆహార్య అంటే కలుపుకోవటం. కాబట్టి ఆనందాది గుణాలు ఉన్నాయి, అవన్నీ కలుపుకోవాలి. గుణాలు అంటే భావాలు అనమాట. గుణభావాలంటే గుణాలు దేనికి వాడతారు? మనసుకు వాడతారు గుణాలు. ఆ మనసులో గుణం అంటే భావము, గుణభావము అంటారు. గుణభావం అంటే దాన్ని ప్రత్యానుభవాలు, వేదనానుభవాలు, దివ్యానుభవాలు, భవ్యానుభవాలు అంటారు కదా, అట్లాగనమాట. దాన్ని ఏమన్నారు? ప్రియ, మోద, ప్రమోద ఇత్యాదులు అని చూసి. ప్రియ, మోద, ప్రమోద అంతఃకరణ లెవెల్లో ఇవే ఉంటాయి, భావాలే ఉంటాయి. ఒక రకంగా చూస్తే భావ ప్రపంచం ఇదెంత అనమాట. భావాల మీద నడుస్తుంటుంది, నీ భావం చేత ఇది నడుస్తుంది. అంతఃకరణ భావాలను బట్టి జరుగుతుంటుంది. అంతఃకరణ ఓ అంటే ఓకే అంటే సరే, ఓ కాదు అంటే కాదు, అట్లా. కాబట్టి ఇల్లు, వాకిళ్ళు, వ్యాపారాలు ఈ ఊర్లో ఉండాలన్నా 3 ముళ్ళు కట్టాను ఉండడం కాదు, భావం ఉండమంది ఉన్నా. ఈ 3 ముళ్ళు రిజిస్ట్రేషన్లో ఏం చెల్లుబాటు కావు. ఏ లక్షణ రేఖ కాదు. నా భావం ఉంది, ఇష్టము ప్రియము ఉంటా, నాకు భావం లేదు.
ఈ గురువు గారు కూడా నీ జ్ఞానం వల్ల లేకపోతే ఇచ్చ వల్ల అనేది కూడా ఉంటుంది. జ్ఞానం వల్ల అయితే అది వేరే సంగతి, దానికి ఒక కామన్ సెన్స్ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. లేదంటే నాకు ఇష్టం కాబట్టి మా గురువు, నాకు ఇష్టం లేదంటే తీసాడు పడేస్తా అంతే. అది ఈ టైపు. ఇష్టమైనప్పుడు సంఘకి ఎత్తుకుంటాం, లేదంటే పోపో అంటాం. అది కానీ విషయం తెలిసిన తర్వాత అది వేరు. నువ్వు ఇష్టానిష్టాలు లేదు, అక్కడ నిజ విషయం ఉంది, యథార్థ విషయం ఉంది, అది వేరు. అందువల్ల ఈ జగత్తులో ప్రతి ఒక్కడు కూడా భావం మీదే ఉంటున్నాడు. మనసు ఎట్లా చెప్తే అట్లాగా. అందుకని మన ఏవ మనుష్యానం, నీ మనసు అదే నీకు ఇష్టము అయిష్టము, బంధము మోక్షము, బతకాలి చావాలి. చావాలన్నా కూడా మనసే చెప్పాలి. యముడు కూడా ఆజ్ఞ ఎక్కర్లే. యముడు ఆజ్ఞ ఎందుకులే, చావాలని ఉంది, యముడు ఏం చేస్తాడు? యముడు ఎక్కడుంటాడు? అది చావాలని భావం వచ్చేసింది నీకు, నువ్వు ఉంటావా ఏంటి? నేను చెప్పినా ఉంటావా? మా ఆయన వండి పెట్టాలి ఉంటున్నానా? ఎవరు చెప్పిండు నీకు? నీ మనసు చెప్తుంది కాబట్టి వండి పెట్టుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే మనసు ఒప్పుకోలేదనుకో, అవి ఏం కాదులే అని ఇంకేమడు నిన్ను ఆపేది. కాబట్టి మనసు ఆడిస్తుంటుంది ఆట, భావం ఆడిస్తుంటుంది. అందుకని వాళ్ళు ఆ భావం ఏదైతే ఉందో దాన్ని గుణం అంటారు. అందువల్ల ఆనందాది గుణాలు కలుపుకొనాలా. ఆనందాది పదం చేతి ఎందుకు వచ్చింది? ప్రియ, మోద, ప్రమోద, ఒక్కో దాంట్లో ఒక్కోటి ఎట్లాగా ఈ విధంగా ఉంటుంది కదా. ప్రియమోద ప్రమోదాలు శాఖోపశాఖలుగా ప్రియాదులో పిల్లల్లో కనిపించే ప్రేమ వేరు, భార్యలో కనిపించే ప్రేమ వేరు, మీ స్నేహితుల్లో కనిపించే ప్రేమ వేరు, దేవతలో కనిపించే ప్రేమ వేరు, గురువులో కనిపించే ప్రేమ వేరు, స్థలంలో కనిపించే ప్రేమ వేరు. ఇదంతా కలిపి ఆనందాలు, ప్రియాదు. అది కలుపుకోవాలా కలుపుకోకూడదా? కలుపుకొనరాదు అని చెప్పేసి అనాహర్య అనాహృతి ఆనందాద్యా. ఎందుకని? వామిని సత్యకామాదే ఇవైతేషాం వ్యవస్థితే. వామిని భామిని అనేది, భామిని అంటే సత్యకామ, వామిని వామదేవుడు, సత్యకామ మొదలైన గుణాల వలె ఆనందాది గుణాలు కూడా ఆయా శాఖోపనిషత్తులలోని ఉపాసనాదులకే వర్తిస్తుంటాయి అని చెప్పేసి అట్లా ఈ విధంగా చెప్పాడు అనమాట. వామిని సత్యకామ మొదలైన గుణాలు, ఆనందాది గుణాలు కూడా ఆ గుణాలు లాగానే ఆనందాది గుణాలు కూడా ఆయా శాఖోపనిషత్తుల్లో ఉపాసనాదుల కొరకే చెప్పినారు, ఉపాసన కోసం చెప్పారు అని చెప్పారు. ఉపాసన కోసం చెప్పారు, కలుపుకునేదే లేదు. అప్పుడు ఈ రెండో చెప్తున్నారు, విధీయమాన ధర్మాణం వ్యవస్థా స్యాద్ యథా విధి ప్రతిపత్తి ఫలానాంతో సర్వశాఖాసు సంవృతి విధీయమాన ధర్మాణం వ్యవస్థా స్యాత్ యథా విధి ప్రతిపత్తి ఫలానాంతో సర్వశాఖాసు సంహృతి. అట్లా కాదయ్యా నువ్వు చెప్పేది. విధింపబడే ధర్మాలకు అలా వ్యవస్థ ఉంటుంది, ఎక్కడెక్కడ విధిస్తారో అప్పుడు చెప్తారు అవి. దీనికోసం దీనికోసం దీనికోసం. విధి లేని చోట అంతా ఒకటే, విధి ఉన్న చోట మాత్రం దీన్ని దాంట్లో కలపకూడదు, దాన్ని దీంట్లో కలపకూడదు అనేది ఉంటుంది. ఏ ప్రియం ఆ ప్రియమే, ఏ విషయం ఆ విషయమే. అట్లా ఎందుకంటే ఇప్పుడు పూజా ద్రవ్యాలు ఉంటాయి,
పూజా ద్రవ్యాలు, ఈ పూజా ద్రవ్యము వాడిన తర్వాత ఇది వాడాలి, దీంట్లో దాంట్లో కలపకూడదు, దీంట్లో కలపకూడదు అని పెడతారు కదా. అట్లా ఇది ఫలానా వాళ్ళకి, ఫలానా దేవతకి ఇది నిర్ణయం చేసినాము కాబట్టి అన్ని దేవతల కోసం కాదు ఈ పుష్పాలు, ఒక దేవత కోసమే. ఇప్పుడు తెల్ల జిల్లేడు ఉంటుంది, గణపతి కోసమే చెప్పినాము, అది ఇంకో దేవతకి సంబంధించింది కాదు అంటే విధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇవి ఉంటాయి అన్నమాట, కలవ ఒక దాంట్లో. అయితే జ్ఞానఫలమైన ధర్మాలు సర్వశాఖలకు వర్తిస్తాయి. జ్ఞాన విషయాన్ని గురించి చెప్పే ఉంటాయి కదా. జ్ఞానము ఏకత్వాన్ని ప్రతిపాదించే జ్ఞానము అన్నిటికీ పనికి వస్తుంది. అందుకనే నువ్వు ఏ ప్రకారంగా అయితే ప్రతి దాన్ని బ్రహ్మస్వరూపముగా నువ్వు భావించవచ్చును, అన్ని బ్రహ్మస్వరూపంగా భావించుకోవచ్చు. శివుడా బ్రహ్మం అనుకో, విష్ణువా బ్రహ్మం అనుకో, రాముడా బ్రహ్మం అనుకో, కృష్ణుడా బ్రహ్మం అనుకో, గణపతి బ్రహ్మం అనుకో అని అన్ని కలపాలంటే అది. అప్పుడు బ్రహ్మ పదం తీసుకొచ్చి, బ్రహ్మ గుణం తీసుకొచ్చి, బ్రహ్మ విషయం తీసుకొచ్చి అన్నిట్లో కలిపి, అంతేగాని నామరూపాలు వీధి అవి పెట్టుకుంటే కలపలేవు. అందుకనే వాళ్ళు ఏం చేశారు, గణపతి అథర్వణోపనిషత్తులో కూడా బ్రహ్మముగా కీర్తించారు. అట్లాగే అమ్మవారిని బ్రహ్మముగా కీర్తిస్తుంటారు. అలాగే శివుడిని బ్రహ్మమని, విష్ణువు బ్రహ్మమని, నారాయణోపనిషత్తులో విష్ణువుని బ్రహ్మమని చెప్పేస్తుంటారు. అది జ్ఞాన దృష్టితో అన్నింటినీ కలిపేయచ్చు, అన్ని శాఖలకి సమానం. విధియుక్తమైనటువంటి కర్మలు ధర్మాలు ఏవే ఉంటాయో ఒకదానికొకటి కలపకూడదు. విధి అయితే కలపకూడదు, జ్ఞానం అయితే కలిపే, తప్పేమిలే. జ్ఞాన దృష్టితో అన్నీ ఒకటే, దాంట్లో విధి నిషేధాలకు సంబంధం లేదు అని చెప్తూ అప్పుడు ఈ ప్రకారంగా అప్పుడు మీకు ఆనందం అనేది కూడా ఏకత్వంలోనే ఆనందం కలుగుతుంది, అభేదంలోనే ఆనందం కలుగుతుంది. భేదంలో ఆనందం కలగదు, భేదంలో ఆనందం రాదు, అభేదంలో ఆనందం. అందువల్ల అభేదం అయిపోవాలి. ఇంద్రియ విషయం ఒకటైపోవాలా, మనో విషయం ఒకటైపోవాలా, భేద దృష్టి ఉండరాదా, అప్పుడు ఆ మనసుకి ఆనందంగా ఉంటుంది. నీ మనసు చికాకు చెందేదానికి కారణము నీ మనసు రెండయింది, ద్వంద్వాలు అయిపోయినాయి. నీ మనసు ద్వంద్వాలు వదిలిపెట్టగానే ఆ మనసుకి పరి ఆనందం కలిగిపోతుంట. ద్వంద్వాలు వదిలేయాలి, అట్లా భేదం వదిలేయాలి. భేదం పెట్టుకుంటే నువ్వు కలుపుకోలేవు, నువ్వు తృప్తిగా ఉండలేవు, ఆనందంగా సుఖంగా ఉండలేవు. కలుపుకుంటేనే వస్తుంది. అట్లా దాన్ని ఇప్పుడు చెప్తున్నారు. బ్రహ్మస్వరూప ప్రతిపాదన పరాసు శృతిషు ఆనందరూపత్వం. చూసారా, ఎక్కడొచ్చిందా? ఈ విధంగా బ్రహ్మస్వరూప ప్రతిపాదన పరాసు శృతిషు ఆనంద రూపత్వం, విజ్ఞాన ఘనత్వం, సర్వగతత్వం, సర్వాత్మత్వం ఇది ఏవం జాతీయకాః బ్రహ్మణః ధర్మాః క్వచిత్ కేచిత్ శ్రూయంతే తేషు సంశయః కిం ఆనందాదయః బ్రహ్మధర్మాః యత్ర యావంతః శ్రూయంతే తావంతః ఏవ తత్ర ప్రతిపత్తవ్యాః. కిం వా సర్వే సర్వత్ర ఏతి తత్ర యథా శృతి విభాగం ధర్మ ప్రతిపత్తౌ ప్రాప్తాయాం
ఇదం ఉచ్యతే ఆనందాదయః ప్రధానస్య బ్రహ్మణః ధర్మాః సర్వే సర్వత్ర ప్రతిపత్తవ్యాః కస్మాత్ సర్వభేదాదేవ సర్వత్ర హి తదేవ ఏకం ప్రధానం విశేష్యం బ్రహ్మ న భిద్యతే తస్మాత్ సార్వత్రికత్వం బ్రహ్మధర్మాణం తేన ఏవ పూర్వాధికరణోదితేన దేవదత్త శౌర్యాది నిదర్శనేన. ఇది చెప్పుకొని ముందుకు పోదాం. ఇక్కడ ఆనందాదుల గురించి చెప్తూ ఏకత్వాన్ని కలిగించేస్తున్నారు. ముందు ప్రాణమైందా? ఆ ప్రాణంలో సత్ప్రాణం ఒకటైందా? ఇప్పుడేమో ఆనందాదులు తీసుకొచ్చారా? ఇది బ్రహ్మమే ఆనంద స్వరూపం కాబట్టి ఆ బ్రహ్మానందం కంటే ఏది కూడా వేరు కాదు అని చెప్పేదానికి ఆనందాదులు దాంట్లో అది ప్రధానమైంది, ముఖ్యమైంది. ఆనందమే ముఖ్యం, ఆనందో బ్రహ్మ అని దాన్ని చెప్తూ ఇక్కడ దేవదత్త శౌర్యాది నిదర్శనేనా అని చెప్తూ శృతులు బ్రహ్మస్వరూపమును ప్రతిపాదిస్తున్నాయి, చెప్తున్నది. శృతులన్నీ బ్రహ్మస్వరూపాన్నే చెప్తుంది అనమాట. పురాణాలు కానీ స్మృతి గ్రంథములు కానీ బ్రహ్మమును చెప్పవు. భగవద్గీత చెప్తుంది బ్రహ్మాన్ని గురించి, ఉపనిషత్తులు చెప్తాయి, వేరేవి ఏమి చెప్పవు అనమాట. ఉపనిషత్తులు భగవద్గీతే చెప్తుంది, వేరే పురాణాలకి అట్లా లేదు దానికి. అందుకని ఉపనిషత్తులు చదవలే, భగవద్గీత చదవాలి. ఆ భగవద్గీత అనేటువంటిది మీకు దాని యొక్క అది శృతి ప్రతిపాదితమై ఉంటుంది, ఉపనిషత్తుల నుంచే వచ్చి ఉంటుంది. ఇంకా మీరు ఏమైనా దానికి తప్పి చదివిన భగవద్గీత కానీ కాదు, అది వేరేది. పారాయణ చేసుకున్నా వేరేది అయిపోద్ది, హోమాదులు చేసినా వేరేది అయిపోద్ది. మామూలుగా చిన్న చిన్న అర్థాలు చెప్పుకుంటే కూడా భగవద్గీతకి ఏం సంబంధం ఏమీ లేదు, వేరే వేరే అయిపోద్ది. అందుకని అక్కడ చెప్పినట్టే వినాలి. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రి అలాగే ఉండాలి దానికి, లేకపోతే వేస్ట్. అందులో ఆనంద స్వరూపుడని, విజ్ఞాన ఘరుడని, సర్వగతుడని, సర్వాత్ముడని కొన్ని ధర్మాలు కొన్ని శాఖలలో, కొన్ని వేరే శాఖలలో మరికొన్ని చెప్పబడినాయి. చూసారా? అన్ని ఎక్కడైనా అలాగే చెప్తారు. ఆనంద స్వరూపుడే అంటారు బ్రహ్మాన్ని. బ్రహ్మాన్ని ఎప్పుడు ఆనందరహితుడు అని చెప్పరు. సత్తు అంటాడు, చిత్తు అంటాడు, ఆనంద స్వరూపుడు అంటాడు, అనంత స్వరూపం అని చెప్తారు, నిరతిశయమైన అని చెప్తారు, విజ్ఞాన ఘనుడని చెప్తారు, సర్వగతుడని చెప్తారు, సర్వాత్ముడని చెప్తాడు. నామరూప సహితుడు అని చెప్పరు, నామరూప రహితుడు అని చెప్తారు. అవయవాలు అని చెప్పరు, నిరవయవము అని చెప్తారు. ఇది ఆ బ్రహ్మస్వరూపం అంటే ఇదే అర్థాలు ఉండాలి. మిగిలిన అర్థాలు అసలు అది బ్రహ్మము కాని దానికి, అది బ్రహ్మం కాని నామరూపాల వ్యవహార విషయాలు ఇవన్నీ. అది ఇలా కొన్ని ధర్మాలు కొన్ని శాఖల్లో, కొన్ని వేరే శాఖల్లో మరికొన్ని చెప్పబడినాయి. ఇక్కడ ఒక సందేహం వస్తున్నది. ఏమిటిది? ఏ శాఖలో చెప్పిన వాటిని ఆ శాఖ వరకే తీసుకొనాలా? ఇటు అటు ఆ శాఖలలో ఈ శాఖలలో వాటిని కలుపుకొనాలా? దేనికదే తప్ప అలా కలుపుకొనరాదని పూర్వపక్షము. అప్పుడు దానికి సమాధానం చెప్పారు. అప్పుడు ఇలా సందేహం వచ్చినప్పుడు ఏమండి, అది ఏ శాఖలో ఆ శాఖలో అలాగే తీసుకోమంటారా? మళ్ళీ దేంట్లోనే కలపకూడదా అని పూర్వపక్షానికి సందేహం వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్తారు. దానికి సమాధానం చెప్పాలంటే ఏదో ఒకటి తీసుకోవాలి కదా. విషయానందే బ్రహ్మానందం, విషయంలో ఆనందం ఉందే అది బ్రహ్మానందం.
వేదనానుభవంలో నీకు ఏదైనా ఆనందం కనిపిస్తే, తృప్తి కనిపిస్తే అది బ్రహ్మానందమే. అట్లాగా బ్రహ్మానందాన్ని ప్రధానంగా తీసుకొని, సుఖాన్ని ప్రధానంగా తీసుకొని, తృప్తిని ప్రధానంగా తీసుకొని చెప్పాలి. తృప్తిని ప్రధానంగా తీసుకోవాలి. అట్లా తృప్తిని నువ్వు ప్రధానంగా తీసుకోలేదనుకో, ఇది అసలైన దాని విషయం అని వేస్ట్ అయిపోతుంది. అందుకని ఏదైనా ఒక అది చిన్నగా కనిపించినా సరే దాని మూలం ఏదో ఉంది, పెద్దదే. అందుకనే మన మనసులో సుఖాదులు, మన మనసులో నిత్యత్వాదులు, మన ఆకాంక్ష నేను ఎప్పుడు ఉండాలి, నశించకూడదు అంటే అది ఎంత బ్రహ్మ విషయమే. నువ్వు అందుకనే అట్లా అంటున్నావు, సావను సావను అంటున్నావు, నేను చావను అని నువ్వు కోరుకుంటున్నావు. నేను ఎప్పుడు ఉండాలి, నశించకూడదు కోరుకుంటున్నావు కదా. అందువల్ల అది బ్రహ్మస్వరూప లక్షణమే కానీ వేరే వాడిది కానే కాదు. ఎందుకంటే నశించేవాడు నాకు అవినాశి అని చెప్పుకోలేడు. వాడు నశించిన వాడే అలా మాట చెప్తుంటాడు. అందుకనే సమాధానంగా అదే చెప్తారు. ఆనందాది ధర్మాలు బ్రహ్మమునకు చెందినవి. అది ఏది అడిగినా సరే చిన్న చిన్న మాటల్లో, చిన్న విషయంలో కూడా వాడు సంతృప్తి చెందాడంటే అబ్బా సంతృప్తికే విషయ ఆకారాలతో పని లేదురా. చంద్రుడికి ఒక నూలు పోగు అన్నట్టుగా ఆ పిల్లలు గడ్డి పూలు ఇస్తేనే నవ్వుకుంటూ తీసుకుంటారు. ఎంత ఆట, బలి బలి ఆడుకుంటారు. అందుకని పిల్లలకి ఇలాంటి వస్తువే కొని పెడితే ఆడతారు అనుకోవద్దు. ఏ చీపురు పుల్లు ఇచ్చినా ఆడించుకోవచ్చు వాడిని. చీపురు పుల్లతో ఆడించుకోవచ్చు వాడిని, పిల్లల్ని. ఎందుకంటే నువ్వు చక్కగా చీపురు పుల్లల్నే ఒక బొమ్మలాగా పెట్టి కింద ఆడుకుంటారు. సముద్ర తీరాల్లో చూడు, ఇసుక ఊరికే గుడిలాగా కట్టి ఆడుకుంటారు. ఎట్లయినా ఆడుకునేస్తారు, ఆనందించేస్తారు. అట్లాగా ఆనందము దేంట్లోనైనా తీయచ్చు. ఎక్కడ పడితే అక్కడ బంగారం రాదు, ఎక్కడ పడితే అక్కడ ఆనందం వస్తుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఆనందమే. చేపలు కొనాలంటే చేపల మార్కెట్కి పోవాలి, కూరగాయలు కొనాలంటే కూరగాయల మార్కెట్కి పోవాలి, పూలు కొనాలంటే పూల మార్కెట్కి పోవాలి. ఆనందం కావాలంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది స్వామి ఆనందము. ఇక్కడ అక్కడ అనుకోవద్దు, ఎక్కడ పడితే అక్కడ ఆనందమే. నువ్వు చూసుకోవాలి, నువ్వు ఉపాయంతో కనుక్కోవాలి, ఎక్కడైనా ఆనందించవచ్చు అంతే. అందుకనే ఇద్దరు కొట్లాడుకుంటే నువ్వు చూసి ఆనందించవచ్చు. భలే కొట్లాడుకుంటున్నారు రా వాళ్ళు. పనులు ఇద్దరిద్దరు సంవాదాలు పెట్టుకుంటే నువ్వు చూసి ఆనందించవచ్చు. పనులు బలి కొట్లాడుకుంటున్నారు. ఎక్కడ పడితే ఆనందమే ఆనందం. ఆనందం లేని చోట, తృప్తి లేని చోట అసలు మీరు కనిపెట్టినే లేరు. అంతటా తృప్తి ఉంటుంది, అంతటా ఆనందం ఉంటుంది. ఎక్కడైనా మీరు సుఖపడచ్చు. ఫలానా జాగాలోనే సుఖపడాలని లేదు, ఫలానా చోట ఆనందించాలని లేదు. ఊరికే రోడ్డు మీద కూర్చొని నలుగురు చూసుకుంటుంటే కూడా నీకు బాగానే ఉంటుంది అట్లా ఆ ప్రకారంగా నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఆనందము, ఎక్కడ పడితే అక్కడ అట్లా. కనుక సమాధానం, ఆనందాది ధర్మాలు బ్రహ్మమునకు చెందినవి. బ్రహ్మమే సర్వత్ర ప్రధానం కాబట్టి అంతటా ఉండేదే బ్రహ్మము. బ్రహ్మమే ఆనందము. బ్రహ్మాన్ని ఎప్పుడైనా ఆనందమే అనాలి కానీ ఇంకేం అనకూడదు. ఒక కిలో ఆనందము, 2 కిలోల ఆనందము, 100 కేజీల ఆనందం కాదు బ్రహ్మము. అమ్మో ఇంకంతే, నిరతిశయమైన ఆనందమైన. ఇన్ని కేజీల్లోనే ఉంటాడు ఆనందం అని కాదు, ఆనందమే ఆనందం. అది బ్రహ్మమే సర్వత్ర ప్రధానం
కాబట్టి దానికి సంబంధించిన సర్వగుణాలు సర్వత్రా కలుపుకోవాలి. సత్తు, చిత్తు, ఆనందం, ప్రియ, మోద, ప్రమోద, అస్థి, బాతి, ప్రియము, అంతా ఆనందం. ప్రతి వస్తువులో నువ్వు కోరేది అదే, బాగుండాలి అని, చెడిపోవాలి అని కోరు. నేను బాగుండాలి, నువ్వు బాగుండాలి, అందరు బాగుండాలి అని. ఈ బాగుండాలి అనేది బ్రహ్మ లక్షణం. శ్రేయస్సుగా ఉండాలి అట్లా అనమాట. అందుకని తక్కువ ఉండదు. సర్వగుణాలు సర్వత్రా కలుపుకొనాలి. ఎందుకని అంటారయ్యా అట్లా? సర్వ అభేదం కాబట్టి బ్రహ్మము సూది మనమో ప్రసద్దు లేకుండా అంతటా ఉన్నాడు బ్రహ్మము. కాబట్టి బ్రహ్మము లేని చోట లేడు. కాబట్టి మీకేమైనా దేవతలు గీవతలు భారం అవుతారు. దేవతల కోసం మీరు రైలు ఎక్కాలి, విమానం ఎక్కాలి. బ్రహ్మాన్ని గురించి ఎక్కడ ఎక్కవలే, నువ్వు అడుగు పెట్టిన చోటే ఉన్నాడు బ్రహ్మం. ప్రతి శ్వాసలో ఉన్నాడు, ప్రతి సంకల్పంలో ఉన్నాడు. అడుగు తీస్తే అడుగు, కూర్చున్న చోట ఉంటాడు, లేచిన చోట ఉంటాడు, నిలబడిన చోట ఉంటాడు, చూసిన చోట ఉంటున్నాడు. నువ్వు ఏమి ప్రతి సంకల్పాన్ని ఎట్టు కదిపితే అక్కడే బ్రహ్మం. నేను తూర్పు వైపు కదిపానండి సంకల్పం, అక్కడ ఉన్నాడు బ్రహ్మం. పడమర అక్కడే ఉన్నాడు. ఆయన పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. నీ దేవుడు మాత్రం అక్కడ లేడు, దూరంగా ఉన్నాడు. ఎక్కడ బ్రహ్మం మాత్రం అంతటా ఉన్నాడు. నువ్వు కొలిచే దేవుడు ఉన్నాడే, వాడు ఎక్కడున్నాడో. ఖర్చుతో కూడిన పనే ఇది. ఖర్చు లేకుండానే బ్రహ్మ ఎక్కడ పడితే అక్కడ ఉన్న చోటే ఉంటాడు. శ్వాసలో ఉంటాడు, ప్రతి అణువులో ఉంటాడు. సర్వ అభేదం కాబట్టి సర్వ వేద శాఖలలోనూ ప్రధాన విశేషం బ్రహ్మమే. అన్ని వేద శాఖలు బ్రహ్మాన్ని గురించే చెప్పబడుతుంది అనమాట. ఏదో ఒకరు గాలి రూపంలో బ్రహ్మాన్ని చెప్తారు, అగ్ని రూపంలో బ్రహ్మాన్ని చెప్తారు, వాన రూపంలో బ్రహ్మాన్ని చెప్తారు, మెరుపుల రూపాల్లో బ్రహ్మాన్ని చెప్తారు, వన రూపంలో బ్రహ్మాన్ని చెప్తారు. ఇదంతా వనమయ్య, బ్రహ్మ వనమయ్య అని చెప్తారు. తద్దితజ్జనం అని చెప్తారు. ప్రతి కన్నురెప్పలు తీసి వేస్తుంటే బ్రహ్మం చూడండి వెలుగు ఆయన అంటాడు. కన్ను మూసుకున్న బ్రహ్మం అండి, కన్ను తెలుసుకున్న బ్రహ్మం అండి, ఏది చూసినా బ్రహ్మమేనండి. బ్రహ్మం కంటే అన్నిమైన వస్తువు లేదు. అందువల్ల సర్వవేద శాఖల్లోనూ ప్రధాన విశేషం బ్రహ్మమే ఉన్నది. కనుక బ్రహ్మధర్మాలు సర్వవ్యాప్తములు. బ్రహ్మధర్మాలు ఉన్నాయి, సత్తు, చిత్తు, ఆనందములు అంతటా వ్యాపకముగా ఉందన్నమాట. సత్తు చిత్తులు. ప్రతి దానిలో సత్తు ఉండాల్సిందే, ప్రతి దానిలో చిత్తు ఉండాల్సిందే, ప్రతి దానిలో ప్రియత్వాదులు ఉండవలసిందే. అది లేకుండా లేనే లేదు. బెల్లం తినేవాడికి బెల్లం ఆనందము, ఉప్పు తినేవాడికి ఉప్పు ఆనందము, కారం తినేవాడికి కారం ఆనందము, చేదు తినేవాడికి చేదు ఆనందము. ఎవ్రీథింగ్ ఏది పడితే అది ఆనందమే వాడికి. ఇది ఆనందము, ఇది ఆనందం లేదు అని లేదు, అన్ని రకాలు. ఈ విధంగా కనుక బ్రహ్మధర్మాలు సర్వవ్యాప్తములుగానున్నాయి. పూర్వాధికరణంలో చెప్పిన దేవదత్తుడు స్వదేశము దేశాంతరము శౌర్యాది గుణములు విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నట్టుగా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నట్టుగా దేవదత్తుడు స్వదేశంలోనే శౌర్యాదులు కలిగి ఉండడు, విదేశాల్లో కూడా అలాగే ఉంటాడు. విదేశాల్లో కూడా మునిగి ఉంటాడు. అందుకనే ఒకడు మల్ల యుద్ధం తెలుసుకున్నవాడు ఇంకొక దేశానికి పోయాడు. ఆ రాజ్యంలో మల్ల యుద్ధం జరుగుతుంటే, ఒరే వీడిని ఎవడు కొట్టేవాడు లేడా, నలుగురిని కిందకు దోసేసినాడు రా అంటే, నేను వస్తానంటాడు. వేరే దేశాంతరం నుండి వచ్చినాడు అంటే వాడు యొక్క మల్ల యుద్ధము ఎక్కడైనా పనికొస్తుంది, ఎక్కడికైనా పనికొస్తుంది. అట్లా అనమాట. ఒక జ్ఞాని మీ ఊర్లోనే సమస్యలు తీర్చడు, ఎక్కడ పోయినా సమస్యలు తీరుస్తుంటాడు. ఇదేముంది పెద్ద విషయం తెలుసు. అట్లా అనమాట, అన్ని చోట్ల పనికొస్తాడు. అందువల్ల దేశాంతరములలోనూ సర్వాది గుణాలు ప్రసిద్ధిగా ఉంటాయి అన్న పద్ధతిలో బ్రహ్మధర్మాలు ఎచ్చడనైనా ఒకటే.
ఎక్కడైనా ఒకటే, దేనిలో అయినా సరే కలిసిపోతుంది, ఎవరినైనా సరే కలిపేసుకుంటుంది. ఇదే బ్రహ్మధర్మం. ఇక మీరు పరిచ్ఛిన్నంతో కూర్చున్నది మ్యాచ్ కాదు. మా ఊర్లో, మీ ఊర్లో లేదే మా దేవుడు అనుకోవచ్చు, మీ ఊర్లో లేదా? బ్రహ్మం లేని చోటే అంతటా ఉన్నాడు, అంతటా ఉంటాడు. ఎక్కడెక్కడ పంచభూతాలు ఉన్నాయో బ్రహ్మమే. ఎందుకంటే ఆత్మనస్తు ఆకాశ సంభూతగా లేని చోటే లేదు అని ఒక సూత్రం చెప్పాడు అనమాట. ఇప్పుడు మనం రెండవ సూత్రానికి వెళ్ళాలి రేపు. ఇది ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. నన్ను అనేది ఉందా? నన్ను అనేది, నన్ను అది వచ్చిందా చూడమ్మా. ఇక్కడ నన్ను వచ్చింది. ఇక్కడ ఇక్కడ దేవదత్త శౌర్యాదిని దర్శనేనని వచ్చింది కదా. తర్వాత నన్ను ఏవం సతి ప్రియ శిరస్వాదయోహో అని ఉంది కదా. ఓహో నష్ట, అది అవతరణిక, అవతరణిక.